పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో రొయ్యల ఎక్స్పోర్టర్స్ ఆక్వా సంఘ నాయకుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో తీపి కబురు వస్తుందని భావించిన రొయ్య రైతులకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఎక్స్పోర్టర్స్ ఆక్వా సంఘ నాయకుల మధ్య జరిగినటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ఎక్స్పోర్టర్స్ అమలు చేయలేదని ఆక్వా సంఘం నాయకులు ఆరోపించారు. 10 రోజుల్లో టన్నుకు 50,000 రూపాయలను రైతు నష్టపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్య ధరలు కనీసం 10 నుంచి 15 రోజుల పాటు స్థిరంగా ఉండేలా చూడాలని కోరారు. కానీ రొయ్యల ఎక్స్పోర్టర్స్ మాత్రం మెట్టు దిగలేదు. ఈక్వెడార్, చైనా దేశంలో రొయ్యల ఉత్పత్తి బాగా పెరిగిందని, కాబట్టి మన రొయ్యలకు డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతున్నాయన్నారు ఎక్స్పోర్టర్స్ నాయకుడు జగదీష్. కోవిడ్ సమయంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని, ప్రస్తుతం ధరలు తగ్గుతున్నా రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఎక్స్పోర్టర్స్ ఆక్వా రైతుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫీడ్ ధరల విషయంలో రైతులకు ఉపశమనం కలిగించామని, లేబర్ సమస్యను కూడా వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వా ఫార్మర్స్, ప్రాసెసర్స్, ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అందరితోటి, తర్వాత డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఎంపడ్ అఫీషియల్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది కొన్ని అంశాల వల్ల ఇక్కడ ఫీడ్ రేట్స్ పెరగడం, తర్వాత షింప్ రేటు తగ్గడం, దీని గురించి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు లాస్ట్ ఫ్యూ డేస్ గురించి. దాని మీద అందరితోటి మీటింగ్ పెట్టుకుని దీని మీద విస్తృతంగా చర్చించాము. అలాగే రాబోయే రోజుల్లో దీని మీద ఇంకా ఫార్మ్స్ రిజిస్ట్రేషన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ సీడ్ అవైలబిలిటీ దాని గురించి కానీ అన్ని విషయాల మీద కమిటీస్ వేసుకుని మేము ఈ సిస్టమ్ అంతా కూడా బలపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేట్స్ విషయం మీద ఇదంతా కూడా ఏదైతే రైట్స్ ఫైనల్ చేశారో అదే ఫిక్స్డ్ పీరియడ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎక్స్పోర్టర్లు, రైతులు, ఫీడ్ మిల్ యజమానులు, డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ జరిగింది. కానీ అందరు ఎక్స్పోర్టర్లు రాలేదు. ఫీడ్ మిల్ యజమానులు అయితే అసలు బయట జిల్లాలో ఉన్నారు. అమ్మీదంతా వెస్ట్ గోదావరిలోనే, అయినా వాళ్ళు కూడా ఫీడ్ మిల్ యజమానులు ఎవరు రాలేదు. ఎంపడ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. కానీ ఈ మీటింగ్ అయితే ఎక్స్పోర్టర్లో 4 వచ్చారు. మన జిల్లాలో 20 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 20 మందిలో 4 వచ్చి కలెక్టర్ గారి దగ్గర పరిస్థితులు, ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులు బట్టి మేము ఈ రేట్లు కొనవలసి వస్తుందని తెలియపరిచారు. కలెక్టర్ గారు అయితే ఈ పానిక్ సిచ్యువేషన్ లో రైతులతో కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీగా ఏర్పడి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనేది కలెక్టర్ గారు గట్టిగా చెప్పారు. ఖచ్చితంగా రొయ్య రేట్లు రైతు ఆందోళన లేకుండా ఉంటే ఏ రోజుని కూడా రొయ్య రేటు దాని తదనుగానే ఉంటుంది. ఇలా నిజంగా లెక్కేస్తే 11వ తారీఖున వచ్చి 100 కోటి 270 రూపాయలు ఉంటే 21వ తారీఖున 220 రూపాయలు. అంటే ఆ టన్నుకు వచ్చి రైతుకి 10 రోజుల్లో 50,000 నష్టం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. 10 రోజుల్లో టన్నుకి 50,000 నష్టపోతున్నాడంటే రైతు ఎంత ఆందోళన చెందుతాడన్నది ప్రభుత్వాలు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఇలాంటి కొనసాగింపు 10 రూపాయలు తక్కువైనా కూడా 10 రోజులు ఒకే ధర ఉన్నట్టయితే ఏదైనా ఇబ్బంది ఉన్న రైతు పట్టుబడులు పడతాడు తప్ప, ఇబ్బంది లేని రైతు మరో కౌంట్కి ఎదరికెళ్ళి మరో కౌంట్లో ఇంకో రూపాయలు 20 రూపాయలు కలిసి వస్తుంది కాబట్టి ఆ విధంగా కృషి చేస్తాడు తప్ప ఇలా చేయొద్దని చెప్పి మేము కోరటం జరిగింది.